గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు వద్ద రాజధాని మహిళలు నిరసనకు దిగారు. జర్నలిస్ట్ కృష్ణంరాజుకు మంగళగిరి కోర్టు తరలించడంతో నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో కృష్ణంరాజుపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు నుంచి గుంటూరు జైలుకు తరలిస్తున్న సందర్భంలో రాజధాని మహిళలు నిరసనకు దిగారు. ఓవైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా పోలీసు వాహనాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించారు. మహిళా కానిస్టేబుల్స్ వారిస్తున్న నిరసనలు తెలిపారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజును కఠినంగా శిక్షించాలని మహిళలు నినాదాలు చేశారు. అరెస్ట్ చేసి తీసుకురావడం, రిమాండ్ పెట్టడం జరిగింది. మేమైతే దీనికైతే మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని మేమైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆరోపణలు మహిళా లోకం మొత్తం సిగ్గుతో తలదించుకొని ఇళ్లల్లో బయటికి రాలేనటువంటి పరిస్థితి, అన్నిటికీ మించి మానసికంగా హత్య గావించబడినటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. అన్నిటికీ మించి ఇంకొక ముఖ్యమైన విషయం, వాళ్లల్లో కనీస పశ్చాత్తాప ధోరణి అనేది కనపడట్లేదు. వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత రాష్ట్రంలో విపరీతంగా మహిళా ఆగ్రహ జ్వాలలు రగులుతున్న వేళ కూడా వాళ్ల సలహాదారు, గత ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చేసి వాళ్ల సాక్షి ఛానల్లో మళ్ళీ మహిళలను ఉద్దేశించి సంకర జాతి అని అన్నారు. సంకర జాతి అనే మాట ఎంత దారుణమైనటువంటి మాట నేను ఇప్పుడు అడుగుతున్నాను. సంకర జాతి అనేది ఆయన నోటి నుండి వచ్చింది. వాస్తవానికి అమరావతి మహిళలు త్యాగమూర్తులు, చరిత్రలో నిలిచిపోయేటువంటి వాళ్ళు. ఇప్పటికి చెబుతున్నాను, అమరావతి ముమ్మాటికి దేవతల రాజధాని. మరీ చెప్తున్నాను. కాదు అని ఎవరైనా సరే కాలరాయాలన్నా వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు తప్ప అమరావతి అజరామరంగా నిలిచిపోతుంది. అది చూసి ఓర్చుకోలేక మీరు సంకర జాతి అని చెప్పి పోల్చారు, వేసలన్నారు. కానీ నేను అదే సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతున్నాను, సంకర జాతి, మీరు సంకర జాతి అయితే ఇలాంటి మాటలు వస్తాయి అంతే తప్ప ఇక్కడ అమరావతి మహిళలు అజరామరంగా చరిత్రలో వాళ్ళ త్యాగాలు నిలిచిపోతున్నాయి. చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి వాళ్ళు అమరావతి మహిళలు. ఇదే అమరావతిలో పక్కన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ చూసుకుంటే కనకదుర్గమ్మ అమ్మవారు ఉన్నారు. అక్కడ చూసుకుంటే అమరలింగేశ్వర స్వామి ఉన్నారు. ఇంతమంది దేవతలు ఇక్కడ కొలువై ఉన్న ప్రాంతాన్ని అమరావతిని నామకరణం చేస్తే సిగ్గు లజ్జ అన్నీ మర్చిపోయి వెచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా నోరుంది కదా అని చెప్పి మీడియా ముందుకొచ్చి నువ్వేమో సంకర తెగ అంటావు, వాడేమో వేసల రాజధాని అంటారు. మీ నాయకుడు భార్య, మీ నాయకుడు ఎక్కడున్నారు? మేము ఆ మాటలు అనలేము. మాకు ఒక సంస్కారం ఉంది. రైతు బిడ్డలం మేము. అన్నం పెట్టే రైతు బిడ్డలను పట్టుకొని మీ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. కాబట్టి దీనికి తగిన వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టినంత మాత్రం మా సమస్య పోదు. వీళ్ళు అసలు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నారు? ఎప్పటికి కూడా వీళ్ళలో పశ్చాత్తాప ధోరణి కనపడలేదు అంటే రాష్ట్రంలో ఈ విధమైన కల్చర్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు మీడియాలో మాట్లాడారు, రేపు సమాజంలో బయట మాట్లాడతారు. కాబట్టి వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు. ఒకప్పుడు RRR గారు ఏ నేరం చేయకపోయినా దేశద్రోహం కేసు పెట్టి లోపలేసి విచ్చలవిడిగా కాళ్ళు పగలగొట్టారు కదా. ఇప్పుడేంటి? చంద్రబాబు నాయుడు గారు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం, మేము డీజీపీ గారిని కూడా అడుగుతున్నాము. ఇప్పుడేంటి? మా మహిళలకు రక్షణ ఏది? ఏ నేరం చేయని వాళ్ళకి దేశద్రోహం కేసులు వేశారు, మరి వీళ్ళకి ఏ విధమైన కేసులు వేస్తారు? ఈరోజు కనుక చూసుకుంటే కృష్ణంరాజు గారు అరెస్ట్ చేసి తీసుకురావడం, రిమాండ్ పెట్టడం జరిగింది. మేమైతే దీనికైతే మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని మేమైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆరోపణలు 6/6/2025న కేఎస్ఆర్ లైవ్ షో ద్వారా అమరావతి ప్రాంత ప్రజలందరినీ ఉద్దేశించి అమరావతి వైభవాన్ని దెబ్బతీశాలనే ఉద్దేశంతో ప్రథమంగా ముద్దాయినటువంటి కృష్ణంరాజు గారు ఈ కేసు నమోదైన తర్వాత ఆయన పరారులో ఉన్న విషయం అందరికీ కూడా తెలుసు. ఆయన ఎక్కడున్నారో పోలీసు వాళ్ళు ఛేదించి అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు వారు ఆయన్ని 26/6/25 వరకు ఆయన జ్యుడిషియల్ రిమాండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు అనేక అంశాల్లో కోర్టు వారు మెటీరియల్ అంతా బేస్ చేసుకొని ఈడియోకు సంబంధించినటువంటి ఏదైతే ఆయన వ్యాఖ్యానాలు చేశారో అవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన్ని విచారించడం జరిగింది. ఆ సందర్భంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ 38 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ రోజు కూడా
మరి ఆయన మీద ఎందుకు కేసు దాఖలు కాలేదు? మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యానాల మీద కేసు దాఖలైందంటే మీరు చేసిన తప్పే, మీ తప్పు వల్లే ఇదంతా కూడా జరిగిందనే అర్థంతో వారిని సూటిగా ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ కృష్ణరాజు గారు ఈ కేసు నమోదైన తర్వాత కూడా వేరే ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి పారిపోయి మళ్ళీ వీడియోలు చేసి అతన్ని చేసిన వ్యాఖ్యానాలను సమర్థించుకుంటూ సాక్షి మీడియాలో వచ్చినటువంటి